అయితే శుభవార్తే. ఏంటి? రోహిణి గర్భవతి అయ్యుంటుంది. అయ్యుండొచ్చు. ఆహా, ఈవేళ ఎంత మంచి రోజు. 2 శుభవార్తలు విన్నాను. ఏంటక్క? ఆ రోహిణి అసలు నిన్ను పట్టించుకోదు, నువ్వేమో సంతోషపడుతున్నావు. మా ఇంట్లోకి పాపో బాబో రాబోతున్నారంటే మా అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా. సరే అక్క, ఉంటాను. అలాగే. ఏంటి, సుమతికి ఉద్యోగం వచ్చేసినట్టేనా? అర్థమైందా? నీ మొహం వెలిగిపోతోంది కదా. ఇంకో శుభవార్త ఏదో అంటున్నావు. అవునక్క, మా తోటి కోడలు నీళ్ళొస్తుంది. ఇంట్లో ఇక అందరికీ పండగే. వెళ్ళాక అందరి నోళ్లు తీపి చేయాలి. ఏమండి, వచ్చారా? ఏ రావద్దా? సరే వస్తా. అయ్యో, రుచి చూసి చెప్పండి. నీలానే ఉంది మీనా. అబ్బా, ఎలా ఉందో చెప్పండి. నా పూలగంప ఎంత బాగుంటుందో అంత బాగుంది అంటున్నా. అది నేరుగా చెప్పొచ్చు కదా. మీనా, నువ్వు అందంగా ఉన్నావని రోజుకొక్కసారైనా నీతో చెప్పాలనిపిస్తుంది, కానీ అవకాశమే రాదు. ఇప్పుడొచ్చింది, చెప్పాను. కేసరితో పోలుస్తూనా? ఈ ప్రపంచంలో అందంగా ఉండే ప్రతి దాంతో నిన్ను పోల్చవచ్చు. మీ అమ్మ ఎంత కుంకుమ పువ్వు తిందో తెలియదు గాని ఈ ముద్దబంతి పువ్వుని నా కట్టబెట్టింది. మీరిప్పుడు నన్ను పొగిడి ఆకాశానికి ఎందుకెత్తేస్తున్నారు? ఆకాశంలో ఉండాల్సిన చందమామ నా జీవితంలో ఉంటే ఇలాగే చెప్పాలనిపిస్తుంది. అవును, ఉన్నట్టు నీ కేసరి ఎందుకు చేసావు? ఓ, సుమతి డిగ్రీ పాస్ అయిందని ఇంట్లో వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నావా? అదొకటే కాదండి, ఇంకొక విశేషం కూడా ఉంది. విశేషమా? ఏంటిది? అది మీ ఒక్కరికే చెప్పేది కాదు, ఇంటిల్లి పాదికి చెప్పేది. నేనెవరికి చెప్పనులే, చెప్పు. చెప్పను. చెప్పు మీనా. మీరు హాల్లోకి వెళ్ళండి, నేను కేసరి తీసుకొచ్చి అందరికీ ఇచ్చి చెప్తాను. వెళ్ళండి. త్వరగా వచ్చి. నేను చెప్పాను రాముడు వినట్లేదు. అంటే ఏంటేదో వాసన వస్తోంది. మనోజ్ గారు ఇంకా రాలేదే. నువ్వు నోర్మై. నువ్వు వచ్చావుగా, ఇంకెవరిని తరవనిస్తావులే నోరు. రే, ఏయ్, ఏం చేస్తున్నావే? అబ్బా, ఏదో స్వీట్ వాసన వస్తుంది. ఏం చేస్తున్నారు? చేసేది మీనా, ఆగు. నువ్వు వెళ్తే చెంచాడు కూడా పెట్టదు, మరి అమ్మ వెళ్తే మనకు అస్సలు మిగలదు. నా సీరియల్లో మాత్రం అత్త క్యారెక్టర్ మామూలుగా రావడం లేదు. ఆ క్యారెక్టర్ ఏ ఆర్టిస్ట్ చేస్తుందో కానీ రోడ్డు మీదకెళ్తే ప్రేక్షకులు రాళ్లేసి కొట్టేస్తారు. ఎవరు? ఆ గయ్యారి గంగావతేనా? ఆమె కడుపు అన్నం తింటుందో తిట్లే మిగుతుందో గాని ఎప్పుడు చూసినా కై కై మన అరుస్తూనే ఉంటుంది కదా. రే, ఎవరినిరా నువ్వనేది? గయ్యారి గంగావతిని మాత, నిన్ను కాదు. కొంచెం జరగండి. మావయ్య. ఏంటో నా స్పెషల్? అత్తయ్య చెప్తాను రవి, అందరు తీసుకోండి. చాలా బాగుంది మీనా. నీ చేతిలో ఏముందబ్బా? మా అమ్మ నోట్లో నాలుక ఉంది. రే, ఆ ప్రశ్నకు ఈ జవాబుకి ఏంట్రా సంబంధం? అదిగో చూసారా, మా అమ్మ నోట్లో బలమైన నాలుక ఉంది. అసలు విషయం ఏంటో చెప్పు మీనా. విషయం కాదు, విశేషం. ఈ కేసరి చేసింది మీకోసమే. నాకోసమా? నాకేం అర్థం కావడం లేదు. అవును, ఇదొక్కటే కాదు, ఇక నుంచి నీకు ఏది తినాలనిపించినా నాతో చెప్పు, నేను చేసి పెడతాను. నీ జీవితంలో ఒక మంచి జరగబోతోంది కదా. వీణ్ణి చేసుకున్నప్పుడే పార్లరమ్మ జీవితంతో సున్నం కొట్టుకుపోయింది కదా. ఏంటమ్మా మంచి విశేషం? మంచి విశేషం అయితే ముందు నాకే చెప్తుంది కదా. నీ గురించి లోపు అర్థమైపోయి ఉంటుందిలే నాలికావతి. అందరూ ఆగండి. ఆ మంచి విషయం ఏంటో చెప్పండివ్వండి. నాకు తెలియకుండా నా గురించి నీకు తెలిసిన మంచి విషయం ఏంటి మీనా? నువ్వు తల్లివి కాబోతున్నావు కదా రోహిణి. నిజమా? వీడి జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి పని చేశాడు. కంగ్రాట్స్ వదినా. నిజంగా గుడ్ న్యూసే. కంగ్రాచులేషన్స్ రోహిణి. ఇంత మంచి శుభవార్త దాని నోటితో వినాల్సొచ్చింది. నువ్వే చెప్పచ్చు కదా రోహిణి. నా నోటికేమైంది? పొద్దున్న లేస్తే ఎవరి మీదైనా అరుస్తుందా, లేదంటే చెడు మాటలు మాట్లాడుతుందా? అంటే నువ్వు నన్నే కదా అనేది? అది మీరే అని మీకనిపించిందా? అందరూ ఆగండి. నీకెలా తెలుసు మీనా? ఎలా తెలిస్తే ఏముందమ్మా, శుభవార్తే కదా. ఏరా, నువ్వైనా చెప్పచ్చు కదా. నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఏం రోహిణి, నాతో చెప్పదు కదా. రేయ్, మీ నాన్నమ్మకు ఫోన్ చేయరా.
ఆస్తి నీ బిడ్డకే రాసిస్తుంది. అది ముఖ్యంరా. ఇంట్లో పిల్లలు పుట్టబోతున్నారన్న సంబరం కాదు, ఆస్తి కలిసి వస్తుందన్న ఆశ. అంతే కదా ఆశావతి? మధ్యలో ఎవరు కొట్టుకుపోతారోనని భయపడ్డాను. మరీ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఉంచావు రవిని? గుడ్ న్యూస్ కదా వదినా, మా అందరికీ పిల్లలంటే ఇష్టం. ముందు మీనా ఎలా తెలుసుకుందో అడగండి. నీకెలా తెలుసు మీనా? మా సుమతి నిన్ను హాస్పిటల్లో చూసింది. చూస్తే ప్రెగ్నెంట్ అనుకోవాలా? అది పిల్లల కోసం వెళ్లే హాస్పిటలే కదా. అత్తయ్య, నేను కన్సీవ్ కాలేదు. నేను ప్రెగ్నెంట్ ని కాదు. ఏంటి? అదేంటి? ఇదేంటి? ఆస్తి రాదా? అదేంటమ్మా? అదేంటి రోహిణి? నాకు అసలేం అర్థం కావడం లేదు. పెళ్ళై సంవత్సరం అయినా ఇంకా పిల్లలు కలగడం లేదని ఒకసారి గైనకాలజిస్ట్ ని కలిసి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను. మీ సుమతి నన్నక్కడ చూస్తే నేను ప్రెగ్నెంట్ నని ఎలా అనుకుంటుంది? అయితే గుడ్ న్యూస్ కాదా? ఫేక్ న్యూస్. పోన్లే, ఖర్చు పెరుగుతుందేమో నేను భయపడ్డాను. రే, నువ్వు మనిషివేనారా? చెయ్యి. కాస్తైనా ఆలోచించవా మీనా? నీ మనసుకి ఏదనిపిస్తే అదే అనుకుంటావా? నిజంగానే నీకు పిల్లలు పుట్టబోతున్నారని సంతోషపడ్డాను రోహిణి. అందుకే ఎక్కువగా ఆలోచించలేకపోయాను. ప్రతి దాంట్లోనూ మంచిని తప్ప మా అమ్మలా చెడుని వెతకడం తెలియదు కదా మీనాకి. అంతేగతే కావతి. కొన్ని క్షణాల్లోనే నా ఆశలన్నీ అడియాస చేసింది నీ పెళ్ళం. మీరు కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటారు కదా. మీనా తెలియక అపార్థం చేసుకుంది. ఇంకొకసారి నన్ను అడగకుండా ఏది మాట్లాడొద్దని మీనాతో చెప్పు బాలు. అసలు ఆ చిన్న గంప, అదే సుమతి, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది మీనా? ఇంటర్వ్యూ కోసమని వెళ్ళింది. వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు. గుడ్ న్యూస్. పోనీలే, ఈ స్వీటు ఆ గుడ్ న్యూస్ కోసం అనుకుందాం. దాని చెల్లికి ఉద్యోగం వస్తే నా ఇంటి నెయ్యి కరగదీయాలా? నువ్వు మారవే. మా అమ్మ మనల్ని కలిపి తప్పు చేసింది. నిన్ను దూరం పెడితేనే నోరు కాస్త కంట్రోల్లో ఉంటుంది. నా సీరియల్లో గయ్యాలి గంగావతికి ఒక వింత జబ్బు రాబోతుంది రవి. ఆమె నోటికి యాక్చువల్ గా నువ్వు తల్లివి కాబోతున్నావు కదా రోహిణి. నువ్వింకా అదే ఆలోచిస్తున్నావా? అవును. వదిలే రోహిణి. ఎందుకు వదిలేయాలి? అంటే ఈ ఇంటికి నువ్వు పెద్ద కొడుకువి, నేను పెద్ద కోడల్ని. పిల్లలు మనకే ముందు పుట్టాలి. కానీ బాలు మీనాల పెళ్లి మనకంటే ముందైంది కదా. లెక్క ప్రకారం వాళ్ళకే ముందు పుట్టాలి. నాకు పిల్లలు కావాలనుంది. దానికి టైం రావాలి కదా రోహిణి. ఆ టైం ఎప్పుడొస్తుంది? దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు. అంటే మన ప్రయత్నం మనం చేయొద్దా? అంటే నాకు ఈ మధ్య కల్లో పిల్లలు పుట్టినట్టు, నేను హాస్పిటల్లో ఉన్నట్టు, చూడటానికి అందరూ వచ్చినట్టు. మీ నాన్న కూడా వచ్చాడా? వచ్చాడు. ఏం తెచ్చాడు? ఒక గిలక్కాయ తెచ్చాడు. లేకపోతే ఏంటి, ఎప్పుడు ఎవరేం తెస్తారో ఏమిస్తారో తప్ప ఇంకేం ఆలోచన రాదా? నాకొచ్చే కల్లో కూడా నీకొచ్చే లాభమే ఆలోచిస్తావా? నీకెలాంటి కళ్ళు రావా? నాకు కళలు వస్తాయి, కానీ ఇలాంటివి కాదు. చాలా రిచ్ కళలు వస్తుంటాయి. నేను పెద్ద మల్టీ మిలియనీర్ అయినట్టు, బెస్ట్ ఎంటర్ప్రెనర్ అవార్డు తీసుకున్నట్టు, వరల్డ్ వైడ్ గా బ్రాంచెస్ ఓపెన్ చేసినట్టు, మన కింద 10,000 మంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. పార్క్ లో పడుకున్నట్టు, గుడి ముందు అడుక్కుంటున్నట్టు అలాంటివేమీ రావట్లేదా? ఆశ కూడా ఓ హద్దుండాలి. నేను పిల్లల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావు. కొంచెం నేల మీద నడు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు. ఒక వయసు దాటాక కావాలన్నా పిల్లలు పుట్టరు. మనకేమంత వయసు అయిపోయిందని? అలా కాదు మనోజ్, నాకు పిల్లలు కావాలనుంది. మనం వెళ్ళి డాక్టర్ని కలుద్దామా? డాక్టర్ ఎందుకు? మనకు పెళ్ళయి సంవత్సరం కాబోతుంది. నేనింతవరకు కన్సీవ్ కాలేదు కాబట్టి మనం ఇద్దరం వెళ్ళి చెకప్ చేయించుకుందామా? కన్సీవ్ కానిది నువ్వు, నేనెందుకు చెకప్ చేయించుకోవాలి? భార్యాభర్తలిద్దరూ చెకప్ చేయించుకుంటేనే ఎవరిలో లోపం ఉందో తెలుస్తుంది. నాకెలాంటి సమస్య లేదు. ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అది డాక్టర్ చెప్పాలి. నా గురించి నాకు తెలుసు. అదేంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? నీ మాజీ లవర్తో నువ్వు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నావు కదా, అప్పుడు కల్పన ప్రెగ్నెంట్ అయిందా? వాట్? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? తలకాయ ఉందా? పోలీస్ స్టేషన్లో సర్వస్వం అర్పించాను అని అదే చెప్పింది కదా. చిచి, అలాంటిదేం లేదు రోహిణి. ఓన్లీ టిఫిన్సే. అయితే అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు?
నువ్వు కల్పనని ప్రెగ్నెంట్ చేస్తుంటేనే కదా నీ గురించి నీకు తెలిసేది. అదే ప్రశ్న నేను నిన్ను అడిగానా? అంటే నువ్వు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యావా? నన్ను అంత మాట అంటావా? నువ్వు నన్ను అనలేదా? నేను నీలాగా పెళ్లికి ముందు ఎవరితోనూ తిరగలేదు, ఎవరితోనూ లివింగ్ రిలేషన్షిప్ లో లేను. అసలు నీకు ఈ మాట అడగాలని ఎలా అనిపించింది? ఐఎమ్ సారీ రోహిణి, ఏదో కోపంలో అలా అన్నాను. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్, నేను కాదు, అంతే కదా నువ్వు అన్నది. నేను హర్ట్ చేయాలని కాదు, కోపంలో నోరు జారాను. నా రోహిణి గురించి నాకు తెలీదా? నీ జీవితంలో నేను తప్ప ఎవరూ లేరని నాకు తెలుసు రోహిణి. నేను నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరినీ నమ్మను. నువ్వు 100% పర్ఫెక్ట్. సారీ, నేను నిన్ను నెట్టేశాను. సారీ, నేను నిన్ను హర్ట్ చేశాను. నిన్ను అనుమానించినందుకు సారీ. నిన్ను అవమానించినందుకు సారీ. కానీ నువ్వు నన్ను అనుమానించినందుకు మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఏరా మనోజ్, ఉదయాన్నే లేచి త్వరగా షాప్కి వెళ్ళాలి అన్నో, పడుకోకుండా ఇక్కడికొచ్చున్నావేంటి? నాకు నిద్ర పట్టడం లేదు. నువ్వు వెళ్ళు, నేను తర్వాత పడుకుంటాను. ఏంట్రా అలా ఉన్నావు? రోహిణి ఏమైనా అందా? అదేం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. రేయ్, నేను మీ అమ్మన్రా. నువ్విలా ఉన్నావంటే ఏదో జరిగే ఉంటుంది. అడుగుతున్నాను కదా, చెప్పు, ఏం జరిగింది? రోహిణికి ప్రతిరోజు పిల్లలు కల్లోకి వస్తున్నారంట. నన్ను అడిగితే నాకు పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టు కలొచ్చిందని చెప్పాను. మనకి పిల్లలు ఇంకా పుట్టడం లేదు కదా, పదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అంది. అదేంట్రా, నీకేమంత వయసైపోయిందని డాక్టర్లు, చెకప్లు, దానికేమైనా మతిపోయిందా ఏంటి? నేను అదే మాట అంటే, మరి నువ్వు ఇంతకు ముందు కల్పనతో లివింగ్ రిలేషన్లో ఉన్నావు కదా, తను ప్రెగ్నెంట్ అయిందా అని అడిగిందమ్మా. అయ్యో, ఏ భార్య అయినా తన భర్తననే మాటేనా ఇది? కర్మ కర్మ. అయ్యో, నాకు కూడా అదే బాధ అనిపించిందమ్మా. దానికేమైనా గాలి సోకిందా ఏంటి? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. నువ్వు నాతో రారా ముందు. అమ్మా, ఎక్కడికమ్మా? ఇంకెక్కడికి? నీ పెళ్ళాం దగ్గరికి. అసలు నిన్ను ఇంత మాట అంటుందా? ఏ ధైర్యంతో నిన్న అలా అడుగుతుంది? ముందు పద, దాని సంగతి చెప్తాను. అయ్యో అమ్మా, వద్దమ్మా, నేను చూసుకుంటాను కదా. ఏంట్రా నువ్వు చూసుకునేది? గాయం అయినప్పుడే మందు వేయాలి. ఇప్పుడు మొహం మీద అడిగితేనే మళ్ళీ అలా మాట్లాడకుండా ఉంటుంది. నీకేం తెలీదు. నువ్వు ముందు రా. అమ్మా, రా, అమ్మా, అమ్మా, రా. రోహిణి, నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు తెలుసా? నేనేం చేశానంటీ? నువ్వు వీడితో ఏం మాట్లాడావో నీకు తెలీదా? ఈ ఇంట్లో నాకు నీ మీద ఎంత అభిమానం ఉందో నీకు తెలుసా? వీడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తాడు. అలాంటి వీడి మీద అంత పెద్ద నింద వేయాలని నీకెలా అనిపించింది రోహిణి? వాడి మనసు ఎంత గాయపడుంటుందో ఆలోచించావా నువ్వు? అసలు నేనేమన్నాను? అమ్మా, పర్లేదులే, వదిలే అమ్మా. రేయ్, నువ్వుండ్రా. ఏం మాట్లాడావమ్మా? పెళ్లికి ముందు వీడికో అమ్మాయితో పరిచయం ఉందని నీకు చెప్పాడా లేదా? చెప్పాడు. వాడు నీ దగ్గర ఏ నిజమైనా దాచాడా? లేదు. కడిగిన ముచ్చంలాంటి వాడు వీడు. ఆ నంగనాచి తుంగబుర్రే వీణ్ణి మోసం చేసింది. అలాంటి వాణ్ణి అవమానిస్తావా? తను ప్రెగ్నెంట్ అయ్యిందా అని ఆరా తీస్తావా? నా కొడుకుని నేనెంత పద్ధతిగా పెంచాను. ఇదిగో చూడు రోహిణి, ఈ ఇంట్లో నాకు మనోజ్ తర్వాత బాగా నచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. ఎందుకంటే నేనే నిన్ను ఏరి కోరి మరీ కోడల్ని చేసుకున్నాను. వీణ్ణి ఎంత బాగా చూసుకుంటున్నాడు చెప్పు. ఆ పాలుగళ్ళ తాగుతాడా, తిరుగుతాడా, నిన్ను తిడతాడా? ఏమీ లేదు కదా. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు నిన్ను. అలాంటి వాణ్ణి అనుమానిస్తావా? నేనేం అనుమానించలేదాంటీ, జస్ట్ క్యాజువల్ చెకప్ అనే చెప్పాను. నువ్విక్కడికి రాకముందు విదేశాల్లో ఉన్నావు కదా, మరి నిన్ను నేను గాని వీడు గాని అవమానించామా? చెప్పు.
ఎందుకంటే మాకు నీ మీద నమ్మకం. చూడమ్మ రోహిణి, వీడొట్టి వెర్రి బాగులు వాడు. ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తాడు. చెప్పు, ముందు వీడికి క్షమాపణ చెప్పు. నన్ను చిన్నపిల్లాడినా వాళ్ళమ్మ తీసుకొచ్చాడేంటి? ఈవిడిలాగే రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుంది. డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. నేనిక్కడ మాట్లాడుతుంటే అలా బెల్లం కొట్టిన నిలబడ్డావేంటి? చెప్పు. అదేంటత్తయ్యా, నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది చెప్పండి. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా, అలాంటప్పుడు ఏ తప్పు జరగలేదంటారా? మీ అబ్బాయి అమ్మాయిని ముట్టుకోను కూడా ముట్టుకోలేదా? చెప్పమనండి. అదే నిజమైతే నేనిప్పుడే క్షమాపణ అడుగుతాను. వీడు నా కొడుకు. వీడెప్పుడు తప్పు చేయడు. హత్తులు తాటడు. అయినా నువ్వేంటి క్షమించమని అడగమంటే ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు? నేనేం రాద్ధాంతం చేయట్లేదత్తయ్యా, జరిగిందే కదా అడుగుతున్నాను. అదే నిజం కాకపోతే ఎందుకిలా సైలెంట్ గా ఉన్నాడు? చెప్పమనండి. ఇంక నన్ను తిరిగి అడిగే అవకాశం లేకుండా చేశాను. నువ్వనుకుంటున్నట్టు వీడికి ఎటువంటి లోపం లేదు. మళ్ళీ డాక్టర్లు చెకప్లు అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే ఈ ఇంటి పరువు పోతుంది. ఒకవేళ పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మరా రే, ఏంటి? ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఏదో అడుగుతానని ఇంకేదో అడిగి తన అలా నన్ను అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావేంటి? ఇప్పుడు తనది నిజం అనుకోదా చెప్పు? మరేం చేయమంటావురా? నువ్వు చేసిన పని అలాంటిది. తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. నీ గతం అలాంటిది. మరి నువ్వు తప్పు చేసినా చెయ్యకపోయినా తనున్న స్థానంలో ఎవరున్నా అదే మాట అంటారు. అంటే నువ్వు కూడా పార్టీ మార్చేసావమ్మా? పార్టీ కాదురా, బాధ. అంతా నా కర్మ. నీ వల్ల ఎప్పుడూ ఎవరో ఒకరితో తిట్లు తింటూనే ఉన్నాను. అసలు తనకి ఉన్నట్టుండి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చిందిరా? చెప్పాను కదమ్మా పిల్లల గురించని. లేదురా, నాకెందుకో సందేహంగా ఉంది. పెళ్లికి ముందు తన జీవితం ఏంటో మనకి తెలీదు కదా. హ్యాపీ బర్త్డేరా. థ్యాంక్స్ అక్క. ఇవాళ గుళ్ళో ప్రసాదాలు పంచిపెడదామని నిన్ను అల్లుడుగారిని పిలవమన్నాను. వాడొద్దన్నాడని మా ఆయన్ని పిలవకుండా ఉంటావా? నువ్వేమేని అనుకోక, మీ ఆయన రావడానికి వీల్లేదు. ఈరోజు శివ పుట్టినరోజు. అలాగా? నాకు తెలియలేదే. అమ్మ గుడికి వెళ్లి ప్రసాదం పెడతానంది. అమ్మ మిమ్మల్ని కూడా రమ్మని పిలిచింది. ఆ శివగాడి దగ్గరికి నువ్వు అస్సలు వెళ్ళకూడదు. భర్తకి మర్యాద లేని చోట భార్య ఉండకూడదు. నువ్వు వెళ్తే నేను ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం.